హాయ్ అండి. ఈ వీక్ బాగా నాన్ వెజ్ ఎక్కువైపోయిందండి. మా సెషన్కి వస్తే అంతే. అందుకోసం సండే అయినా కానీ నో నాన్ వెజ్ అని చెప్పాను. చామదుంపల ఫ్రై చేసేస్తున్నాను. అయితే ఉడకపెట్టుకునేటప్పుడు ఒక్క విజిలే రావాలండి. అయిపోయిన వెంటనే వాటర్లోకి తీసేయాలి. అటు ఇటు అయిందో మెత్తబడిపోతాయి మరి. సరే రండి ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా చామదుంపలు ఉడకపెట్టుకొని తొక్కు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలండి. తర్వాత మూకుల్లోకి నూనె వేసుకొని 1 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకున్న చామదుంపలు వేసుకొని 1 టీ స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఫ్రై అయిపోయింది. మీకు నచ్చింది కదా? ఇంకా డీప్ ఫ్రై కావాలనుకోండి హైలో పెట్టేసుకోండి. 1 మినిట్ మంచిగా ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది. పప్పు చారుతో బాగుంటుంది, అలాగే డైరెక్ట్ కూడా బాగుంటుంది.